సరైన పెట్టుబడి ఎంపికను ఎంచుకోవడం సామాన్యుడికి ఎప్పుడూ సవాల్తోనే కూడుకున్న పని. ముఖ్యంగా ఎన్‌పీఎస్ వాత్సల్య యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ విషయానికి వస్తే పెట్టుబడిదారులలో గందరగోళం మరింత పెరుగుతోంది. రెండు పథకాలు దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టే అవకాశాన్ని అందిస్తాయి, రాబడులకు హామీ ఇస్తున్నాయి. అయితే ఏది ఎక్కువ ప్రయోజనాలు ఇస్తుందో తెలుసుకుందాం. మీరు ఎన్‌పీఎస్ వాత్సల్య ప్రయోజనంలో ఏటా 10,000 ఇన్వెస్ట్ చేయాలి. ఇలా 18 ఏళ్ల పాటు ఈ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మొత్తం 5 లక్షలు డిపాజిట్ అవుతుంది. ఈ పెట్టుబడి సంవత్సరానికి సగటున 10% రాబడిని ఇస్తుంది. 60 సంవత్సరాల వయసు వరకు ఈ ఫండ్ నుండి ఎటువంటి ఉపసంహరణ చేయకపోతే మీ మొత్తం ఫండ్ 2.75 కోట్లకు చేరుకుంటుంది. మరోవైపు పోస్టాఫీస్ లేదా బ్యాంకులో పీపీఎఫ్ ఖాతా తెరిచి అందులో ఏటా 1.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 25 ఏళ్ల తర్వాత మొత్తం డిపాజిట్ దాదాపు 1.03 కోట్లు అవుతోంది. పీపీఎఫ్ ప్రస్తుతం 7.1% వార్షిక వడ్డీని అందిస్తోంది. ఇది సురక్షితమైన, స్థిరమైన రాబడిని అందించే పథకం. లక్షాధికారి కావడమే లక్ష్యం. మీకు ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టడానికి సమయం ఉంటే ఎన్‌పీఎస్ వాత్సల్య యోజన మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. 10% ఆశించిన రాబడితో ఇది పీపీఎఫ్తో పోలిస్తే ఎక్కువ నిధులను నిర్మించడంలో మీకు సహాయపడుతోంది.